జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి నివాసంలో రైకల్ మరియు చల్లకొండాపూర్ గ్రామోచ్చ సహకార సంఘం ఏకగ్రీవం అయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో వరదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన మత్స్య సహకార సంఘ సభ్యులను చాలాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలోని కుల వృత్తులను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆరంభం నుండి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులు కుంటలపై మత్స్యకారులు గంగాపుత్రులు ముదిరాజులకి ఆధిపత్యం కల్పించారని గుర్తు చేశారు. కొన్ని గ్రామాల్లో మత్స్యకారుల సొసైటీ ఏర్పాట్లో భూస్వామ్య వర్గాలు ఆటంకాలు సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు. అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఒక కులవృత్తులను ప్రోత్సహింపు చేయాలనేటువంటి ఒక భావనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆరంభం నుండి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ చెరువులు కుంటలపై కేవలం మత్స్యకారులకు మాత్రమే ఆధిపత్యం కలిగి ఉండేది. అది ఏ గ్రామ పరిధి కానీ ఆ గ్రామ పరిధిలో ఉండే ఒక మత్స్యకారులు ప్రధానంగా గంగపుత్రులు, వారితో పాటుగా ముదిరాజులు కూడా చెప్పండి. ఎక్కడైతే గంగపుత్రులు ఉండవో అక్కడ ముదిరాజులకు సొసైటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని గ్రామాలలో ఇక్కడ వాస్తవంగా మత్స్యకారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సొసైటీలు ఏర్పాటు చేయటం లోపల అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక భూస్వామ్య వర్గాలు ఆటంకాలు సృష్టిస్తుంది. దానికి అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలి. అది ఏ గ్రామం అన్నా కానీ చెప్పండి, సొసైటీలు ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞప్తి ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళు చేపలు పట్టే వృత్తి పట్ల అవగాహన కలిగి ఉండి వారు చేపలు పట్టేటువంటి ఒక నైపుణ్యత కలిగి ఉంటే తప్పకుండా అక్కడ సొసైటీ ఏర్పాటు చేయాలి. ఆ చెరువులు కుంటలు ఏదైతుందో చేప నారు ఊసి ప్రభుత్వ పరంగా వాళ్ళ వృత్తికి తోడ్పడాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ చేప నారు సమయానుగుణంగా ఊస్తేనే మనకు చేప వృద్ధి అవుతుంది. ఇప్పుడు మనం కాలం ఏదైతుందో జూలైలో కాలం కుడుతుంది, జూన్ జూలైలో కాలం కుడుతుంది, ఇలా ముగ్గురేసిరా ఆరిద్ర కాలం వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సొసైటీలు ఏం చేస్తారు, ఇలా ప్రభుత్వ పరంగా అందించేటువంటి ఒక నారు అందింప చేయలేకున్నా కానీ స్వయంగా మనం సొసైటీ సభ్యులు వాళ్ళ పెట్టుబడితో ఏదైతుందో చేప నారు కొనుకొచ్చుకొని చేపను పెంచుకుంటాం. ప్రభుత్వం అందింపజేసేటువంటి ఒక చేప నారు ఏదైతుందో అది డిసెంబర్ జనవరి పోతుంది. ఆ డిసెంబర్ జనవరి పోయే వరకు ఏమవుతుందంటే నువ్వు నారు పోసినా కానీ 4 మాసాల లోపల అది వృద్ధి చెందాలి. కనీసం దానికి 9 మాసాలు ఉంటాయి కానీ చేప నారు పెరిగేసేటువంటి అవకాశం లేదు లేదు. కాబట్టి నేను మొదటికెళ్ళి కూడా సూచన చేస్తున్నాను, మీరు ఏ చేపనారు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తున్నదో ఆ చెరువు ముంపు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ చేప నారు ఎంత విలువ చేస్తే అంత నగదు రూపేణ ఏదైతుందో ఆ సొసైటీలకు ఆర్థిక సహాయం అని చెప్పించారు. అప్పుడు ఏదైతే వాళ్ళే కొనుగోలు చేసుకొని నాణ్యమైనటువంటి ఒక చేప నారు కొనుగోలు చేసుకొని వాళ్ళు పెంచుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు సమయానుగుణంగా మనకు చేప నారు అందింప చేయలేకపోవడంతో మత్స్యకారులు ఆశించినంత ప్రయోజనం పొందలేకపోతుంది. ప్రభుత్వం ఏదైతుందో దీని పట్ల దృష్టి కేంద్రీకరించి చేప నారు సమయానుగుణంగా మనం కల్పించలేకపోతున్నాం. ఇప్పుడు గత సంవత్సరం అయితే మన జగిత్యాల జిల్లాలో 750 చెరువులు కుంటలు ఉంటే కేవలం 250 చెరువులు కుంటలు మాత్రమే నారు పోసి. కాబట్టి ఏదైతుందో వాళ్ళ చెరువు కుంట ముంపు విస్తృత పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా నగదు రూపేణ ఏదైతుందో సొసైటీకి ఆర్థిక సహాయం చేయాలి. కాబట్టి ఎక్కడ ఏ గ్రామమే కానీ మత్స్యకారులు ఉన్నట్టయితే వాళ్ళు గంగపుత్రులే కానీ ముచ్చిరాజులే కానీ అక్కడ సొసైటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటే సొసైటీ ఏర్పాటు చేసి ఆ చెరువుల కుంటలపై వీళ్ళ మత్స్యకారులకి ఆధిపత్యం కల్పించాలి. అట్లా ఏదైతున్నదో వాళ్ళ చెరువుల కుంటలో విస్తీర్ణతను ఆక్రమించుకుంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మోత చెరువు ఉంది మన జగిత్యాల పక్కనే, ఈ పక్కన ముప్పారపు చెరువు ఉన్నది, కండ్రపల్లి చెరువు ఉన్నది. మీ ఇక్కడ స్థానిక మత్స్యకారులు ఏదైతుందో మేము ఎన్నిసార్లు ప్రజావాణిని విజ్ఞప్తి చేసినా కానీ చెరువు ఆక్రమణ ఏదైతుందో అరికట్టలేకపోతున్నాయి. ఇప్పుడు ఆ ముప్పాల చెరువు అనేది ఏదైతే చాలా పెద్ద చెరువు జగిత్యాలకు ఆనుకొని ఉంటుంది. పాపం అక్కడ రైతులు
ప్లస్ మత్స్యకారులు అందరూ కూడా ఏదైతుందో ఉద్యమించారు. ఆ చెరువులు ఏదైతుందో ఆ ముంపు శిఖం లోపల ఏదైతే మట్టితోని నింపి దాన్ని రియల్ ఎస్టేట్ కమర్షియల్ చేయాలని చెప్పిన ఆలోచన చేస్తుండ్రు అని చెప్పాను. అసలు స్తబ్దత పూర్తిగా ప్రభుత్వం ఏదైతుందో నిర్వీర్యమైపోయిందని చెప్పంటున్నాను. ఇప్పుడు చెరువులు కుంటలు ఆక్రమణ ఎక్కడ మట్టి పోసి నింపే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్య తీసుకోవచ్చు వాళ్ళ మీద. దయచేసి జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగానికి ఇటు రెవెన్యూ శాఖే కానీ అటు ఇరిగేషన్ శాఖే కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నా, ఎక్కడైనా కానీ ఏ గ్రామం కానీ ఏ చెరువు కుంట కానీ చెప్పంటున్నాను, అది నింపే ప్రయత్నం చేస్తే దాన్ని నిలువరింపజేసి ఏదైతుందో దాన్ని అడ్డుకొని మత్స్యకారులకు అట్లాగే రైతులకు భూగర్భ జల మట్టం కూడా పెరిగి ఉంటుంది. చెరువు కుంట విస్తీర్ణత తగ్గితే ఏదైతుందో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గితే ఏదైతుందో భూగర్భ జల మట్టం కూడా పడిపోతుంది. అటు రైతాంగానికి నష్టం ఏర్పడుతుంది, ఇటు మత్స్యకారులకు నష్టం ఏర్పడుతుంది అని చెప్పండి. దయచేసి రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో అలా జగిత్యాల జిల్లా ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే చెరువులు కుంట అన్నీ కూడా ఆక్రమణకు గురయ్యే విధంగా ఏదైతుందో మట్టితో నింపే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దాన్ని నిలువరింపు చేయాలని చెప్పని నేను